Joy University, best emerging university in South India. For admissions, contact. బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఐఎస్ఐ వాళ్ళు పాకిస్తాన్లో అల్లా అండ్ ఆర్మీ రూల్స్ అవును. అంతే. వీళ్ళిద్దరు నడిపిస్తారు పాకిస్తాన్. అందరికి తెలుసు. ఆ రోజు కూడా క్రైసిస్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది. జేడీ వాన్స్ మాట్లాడింది అసీం మునీర్తో. ఉమ్, హీ డిడ్ంట్ స్పీక్ టు షాబాజ్ షరీఫ్. తర్వాత మాట్లాడంటున్నారు. అది కొంచెం ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ అది. ఉమ్, కానీ ఇండియాతో మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ. కరెక్ట్. ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర చూస్తున్నారు. పాకిస్తాన్ భయం మునీర్ దగ్గర పవర్ ఉంది. పవర్ ఉంది. వీళ్ళకి భయం ఏంటంటే సార్ మీరు చెప్పింది ఒక బేస్ ఇస్ వన్ ఆబ్జెక్టివ్. అది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పక్కన ఖతార్ల బేస్ ఉంది. ఇంత పెద్ద బేస్ ఉంది వాళ్ళ దగ్గర. ఉమ్, ఒక సంవత్సరానికి దాని మెయింటెనెన్స్ కాస్ట్ $6 బిలియన్. ఓ, ఉమ్, ఎవరు పే చేస్తున్నారు? ఖతార్ గవర్నమెంట్ పే చేస్తున్నారు. ఆలోచించండి. యూఎస్ బేస్ని మెయింటైన్ చేసుకోండి ఖతార్. ఎందుకంటే వీళ్ళకి తెలుసు యూఎస్ ఉన్నదాకా మా మీద చేయబెట్టడు. ఖతార్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ టెర్రరిజం. అందరికి తెలుసు అది. ఉమ్, అది ముస్లిం బ్రదర్హుడ్ కానివ్వండి, అల్ఖాయిదా కానివ్వండి, ఐసిస్ అందరూ ఈవెన్ హమాస్ లీడర్స్ కూడా అక్కడే కూర్చుంటారు. కానీ వాళ్ళు ముట్టరు. యూఎస్ కూడా ముట్టరు. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పాకిస్తాన్ అసీం మునీర్ ఎందుకు పిలిపించారంటే మెయిన్లీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉంది. ఏ న్యూక్లియర్ మిసైల్ అసెంబుల్ చేసి పెట్టరు. న్యూక్లియర్ వార్ హెడ్ సపరేట్గా ఉంటుంది, మిసైల్ సపరేట్గా ఉంటుంది. దిస్ ఇస్ ద డెలివరీ సిస్టమ్. ఇది ఇక్కడి నుంచి అక్కడ కొట్టాలంటే ఇది. దాని మీద 50 కిలోలు పెట్టాలన్నా 100 కిలోలు పెట్టాలన్నా న్యూక్లియర్ వెపన్ పెట్టాలన్నా డిసైడ్ చేసేది లాస్ట్ మినిట్లో. ఉమ్, మన కైరానా హిల్స్లో మనం కొట్టినప్పుడు వీ డింట్ హిట్ ద మిసైల్స్. మనం ఏం చేసామంటే వాళ్ళ కేవ్ బయట కొట్టాం. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్లో పెడతారు. పెద్ద కొండ కింద పెట్టుకుంటారు. ఈవెన్ ఇరాన్లో ఫైడ్రో చూడండి, నటాన్స్ చూడండి, వీళ్ళన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని. నటాన్స్లో ఒక ప్లాంట్ పైన ఉంది, మిగతా కింద ఉంది. వెరాజ్ ఇన్ ఫడ్రో ద ఎంటైర్ థింగ్ ఇస్ బిలో ద 250 మీటర్ కాంక్రీట్ బ్యారియర్ ఉందండి. దానికోసం బంకర్ బస్టర్ అంటున్నాం. ఉమ్, సో అసీం మునీర్ ఎందుకు తీసుకొచ్చారంటే బేసిక్లీ వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎక్కడ వెళ్ళకూడదు. ఇరాన్ పోతే అల్ఖైదా వాళ్ళు లేకుంటే ఎవరైనా తాలిబాన్ వాళ్ళు వచ్చి కొట్టి తీసుకెళ్తే న్యూక్లియర్ మిసైల్ తీసుకెళ్ళి పాకిస్తాన్ దగ్గర ఒక్కటే ఉంది ఇప్పుడు ఇస్లామిక్ నేషన్లో. ఎవరు తీసుకెళ్తారో తెలియదు. రేపు అసీం మునీర్ లేడు, ఇంకా వాళ్ళ గవర్నమెంట్ పడిపోయిందో ఏమనంటే ఆర్మీ చూసుకుంటారు. గవర్నమెంట్ ఏం చేయలేరు అక్కడ. గవర్నమెంట్ మన దగ్గర న్యూక్లియర్ బటన్ మోదీ దగ్గర ఉంది. Hmm. అక్కడ న్యూక్లియర్ బటన్ ఆర్మీ చీఫ్ దగ్గర ఉంది. మునీర్ దగ్గర ఉంది. అది చాలా క్లియర్ అన్నమాట. సో దానికోసం పిలిచి ఏమన్నారంటే ఆ మిసైల్స్ అంతా మేము చూసుకుంటాం. దీనికన్నా ముందు కూడా భారతదేశం అటాక్ చేసిన గుర్తుంటుంది మీకు. అందరూ అన్నారు అమెరికా చూసుకుంటున్నారు పాకిస్తాన్, దానికోసం ఆపారు బాంబింగ్ అని. కరెక్ట్. ఆ వెపన్స్ వాళ్ళ చేతిలో పడకూడదు. అల్ఖైదా కానివ్వండి, ఐసిస్ కానివ్వండి, తాలిబాన్ కానివ్వండి, లేకుంటే ఇరాన్ నుంచి వచ్చే నెక్స్ట్ రెజీమ్ కూడా. ఎందుకంటే పాకిస్తాన్ ఈ టెక్నాలజీ మొత్తం దొంగతనం తీసుకొచ్చారు జర్మనీ నుంచి, ఇంకోటి నార్త్ కొరియా దగ్గర నుంచి తీసుకొచ్చారు. సో నవ్వు తాళం వేసి ఆ చావి తీసుకెళ్ళి పెంటగన్లో పెట్టుకుంటారు. దీన్ని పిలిచారు అంతే, ఇంకేం లేదు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. వీల్ డూ డీల్స్ విత్ పాకిస్తాన్ అంట. పాకిస్తాన్ ఏం అమ్ముతారండి? వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్ టెర్రరిజం. అదొకటే వాళ్ళు అమ్మలేరు, అమ్మగలరు. కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తూ ఉంటున్నారు కదండి. ఎందుకు చేస్తున్నారు ఆలోచించండి. ఆ గవర్నమెంట్ పడిపోతుంది. పడిపోతే వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్. ఐసిస్, అల్ఖైదా వీళ్ళు ఎవరైనా వస్తారు రేపు. తాలిబాన్ అక్కడ తయారైనట్ల ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ ఇంకో థియోక్రసిక్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. అమెరికాకి అదే భయం. దానికోసం ఇప్పుడు కాదు, ముందు నుంచే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తుంది దానికే వాళ్ళు. ఎందుకంటే ఎట్లయినా వీళ్ళ దగ్గర ఉన్న ఈ అసెట్స్ ఎక్కడ ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ దగ్గర వెళ్ళకూడదు. మిసైల్ అయితే నాకు ప్రాబ్లం లేదు, కానీ న్యూక్లియర్ తీసుకొచ్చి ఒక న్యూయార్క్లో పడేస్తే నెక్స్ట్ 5,000-10,000 సంవత్సరాలు న్యూయార్క్లో ఎవరు ఉండలేరు. సో అమెరికా చాలా భయం ఉంది దాని మీద అన్నమాట. వీళ్ళు స్టేబుల్ నేషన్ కాదు సార్, మనలా కాదు. మన దగ్గర స్టేబుల్ నేషన్. మనం ఒక డెమోక్రటిక్ పార్టీ ఉంది, మన ఎలక్షన్ నడుస్తుంది, ఆర్మీ ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ అంతా ప్రొఫెషనల్ సిస్టమ్. వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ కాదు. ఈ ఆర్మీ చీఫ్లు కానీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాకిస్తాన్లో ఫస్ట్ రాగానే లండన్లో ఒక పెద్ద ఇల్లు తీసుకుంటాడు. వాళ్ళకి అమెరికా ఫండింగ్ ఎవరైనా ఇస్తారు దానికి. వాళ్ళ పిల్లల్ని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ పంపిస్తారు, లేకుంటే MIT పంపిస్తారు. మీరు చూడండి, ఎవ్రీ పాకిస్తానీ జనరల్ ఫ్రమ్ యాయా ఖాన్ టు పర్వేజ్ ముషరఫ్ టు జనరల్ జియాউল హక్ అందరు ఇదే చేశారు. మన దగ్గర ఉన్న కశ్మీరీ పొలిటీషియన్స్ కూడా ఇదే చేస్తారు. ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాకి లండన్లో ఇల్లు ఉన్నాయి, పెద్ద ఇల్లు ఉన్నాయి. వాళ్ళ పిల్లలంతా బయట చదువుకున్నారు. సో వాళ్ళొక టెండెన్సీ ఉంది. అది దాన్ని కంట్రోల్ చేయడం మొత్తం US చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు కాదు, ముందు నుంచి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ట్రంప్ డిడ్. కొత్తది ఏం లేదు దాంట్లో. మోదీ గారిని పిలిచారు కదా డిన్నర్కి. ఈయన లంచ్ పిలిచినంత మోదీ గారు డిన్నర్కి పిలిచి నేను రానిలేపో అని చెప్పేసి వచ్చేసి ఆయన పూరి వచ్చారు. ఈగో ప్రాబ్లం. అరే నువ్వు వాడిని పిలుస్తున్నావు, మమ్మల్ని ఈక్వల్ చేస్తున్నావా? ఈజ్ ఓన్లీ అన్ ఆర్మీ చీఫ్. వాడు కావాలని చెప్పి వాడే మెడల్ వేసుకున్నాడు ఫీల్డ్ మార్షల్ అని చెప్పి. సార్ ఫైనల్గా చెప్పండి,
సోనియా గాంధీ గారి స్టేట్మెంట్ మాత్రం కేవలం ఎలక్షన్ చూడాలంట. అంతే అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు కాదు కదా, అంటే అటు తిరిగి ఇటు తిరిగి మన దేశంలో 2 పార్టీలు దీని మీద విభేదాలు రావా? కొత్తదేం కాదు కదా సార్. ఇప్పుడు సోనియా గాంధీ స్టేట్మెంట్ మీద కూడా మోడీ గారు ఇంకా వేరే వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇది ఒక వార్ నడుస్తుంది. ఇప్పుడు ఇన్సైడ్ వార్. మోదీ గారు కామెంట్ చేయరు. మోడీ గారు మోదీ కాకపోయినా గారు పార్టీ టీం వాళ్ళు చేస్తారు. ఎవరికొరికి మోదీ గారు ఐటీ టీం ఉన్నారు, వాళ్ళ అమిత్ మాల్వియా లాంటి ఉన్నారు, వాళ్ళు కామెంట్ చేస్తారు. చేస్తారు. డెఫినెట్గా కామెంట్ చేస్తారు. పొలిటికల్ వార్ అవుద్ది అక్కడ. పొలిటికల్ అని కాదు, మీరు ముస్లిం ఓట్ కోసం చేస్తున్నారు. నేను ఎప్పుడు రాసిస్తాను నీకు ఆ ట్వీట్ ఏముంటుందని. మీరు ముస్లిం ఓట్ల కోసం చేస్తున్నారు, మీరు అసలు దాని కానీ ఇరాన్తో ఉన్న రిలేషన్షిప్లో ఇప్పుడు బీజేపీ ఒఫీషియల్గా ఏం మాట్లాడరు. బికాస్ వాళ్ళకి తెలియదు ఈ గవర్నమెంట్ ఉంటుందో పోతుందో అని. పోతే ప్రాబ్లం లేదు, ఉంటే మనకు ఆ పోర్ట్ కావాలి, చబార్ పోర్ట్. పెద్ద ప్రాబ్లం అవుతుంది మనకి. నెక్స్ట్ థర్డ్ ఇస్ ఆయిల్. మన ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ పెట్టే ముందు యూఎస్ బ్యాన్ పెట్టేదాకా మన ఆయిల్ వాళ్ళ దగ్గర కొంటుండే, అది కూడా రూపీ పేమెంట్లో. ఎందుకంటే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బ్యాన్ చేసి పడేశారు యూఎస్. సో రూపీ పేమెంట్ ఇచ్చి మనం తెచ్చుకున్నాం. దాని తర్వాత బియ్యం తీసుకున్నారు మన దగ్గర నుంచి. బియ్యం తీసుకుని మనకు క్రూడ్ ఆయిల్ ఇచ్చారు. సార్ ఇప్పుడు ఈ వార్ చూస్తుంటే కొంతకాలం ఎప్పటికైనా ఆగే కనిపిస్తుందా, లేదంటే దీనివల్ల ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉందా? అల్టిమేట్గా ఏమైనా ఫ్యూల్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది? క్రూడ్ ఆయిల్ రేట్ ఎప్పుడు పెరగదండి. ఒకటి, క్రూడ్ ఆయిల్ ఎప్పుడు రేపటికొసి వాళ్ళు కొనం మనం. ఒక ఇయర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది. ఓకే, అది మొత్తం మనకు 1 ఇయర్కి కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం. అది ఎవరైనా ఉన్నాయి, సౌదీ అరామ్కోతోనో లేకుంటే వెనిజువేలాతోనో. ఇప్పుడు యూఎస్ వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు మనకి. ఇరాన్ మన దగ్గర ఐ థింక్ మనం లెస్ దాన్ అసలు కొనట్లేదు ఇరాన్ దగ్గర నుంచి, బ్యాన్ ఉన్న దానికి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అని ఉంది, మీరు చూసుంటారు. ఆ ఇరాన్ పక్క నుంచి, ఇరాక్ పక్క నుంచి వచ్చి ఒక స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఉంది, చిన్న వాటర్వే. అక్కడి నుంచి చాలా ఈ పెద్ద పెద్ద కార్గో షిప్స్, ఈ ఆయిల్ షిప్స్, కంటైనర్ షిప్స్ అక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది. అది ఎక్కడైనా బ్లాక్ అయితే, అక్కడైనా బాంబ్ జరిగితే దెన్ డెఫినెట్లీ దే విల్ బి అన్ ఇంపాక్ట్. కానీ మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని మోదీ గారు గవర్నమెంట్ వచ్చేకన్నా ముందు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేశారు. మోదీ గవర్నమెంట్ also ఇంప్లిమెంట్ చేస్తారు. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఏంటంటే మనకు ఒకటి వైజాగ్ వైపు ఒకటి, లొకేషన్ చెప్పట్లేదు గవర్నమెంట్, ఇంకోటి మ్యాంగ్లూర్ వైపు ఒకటి పెద్ద రిజర్వ్ ఉంది అండర్ గ్రౌండ్. మీరు ఆలోచించకుండా పెట్రోల్ బంక్కి వెళ్తే మన ఒక అండర్ గ్రౌండ్ రిజర్వ్ ఉంటుంది, దాంట్లో ఒక 2000-3000 లీటర్లు ఉంటుంది. ఇది లక్షల లీటర్లు ఉంటుంది అన్నమాట అండర్ గ్రౌండ్ ట్యాంక్స్. అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఏం చేస్తారంటే ఆయిల్ రేట్ తగ్గిన టైంలో తీసుకొచ్చి దాంట్లో పడేస్తారు. ఆయిల్ రేట్ ఎంత పెరిగినా కానీ ఒక 3 నెలలు నడిచిపోతుంది మనకు. దానికి ఆ రిజర్వ్ మళ్ళీ రీఫైన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంది. ఈవెన్ యూఎస్ మెయింటైన్ చేస్తారు. రేట్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఆయిల్ రిలీజ్ చేస్తారు మార్కెట్లో, ఉల్లిపాయలు లాగా అనమాట. ఉల్లిపాయలు కోల్డ్ స్టోరేజ్ ఎందుకు పెట్టుకుంటారు? ఉల్లిపాయల రేటు 100 రూపాయలు వెళ్ళగానే వాడు మొత్తం తీసి బయటపడేస్తే అది రేట్ క్రాష్ అయ్యి 50 రూపాయలకి వచ్చేస్తుంది. సేమ్ పాలసీ ఇక్కడ కూడా. ఇప్పుడు కూడా అండమాన్ దగ్గర కూడా ఇంకొక రిఫైనరీ దొరికింది, ఐడెంటిఫై చేసినట్టున్నారు కదండి. అది ప్రాస్పెక్ట్ చేస్తున్నారు. అది ఇంకా రిఫైనింగ్ స్టేజ్కి, డ్రిల్లింగ్ స్టేజ్కి రాలేదు. ఇంకా ప్రాస్పెక్టింగ్ అంటారు దాన్ని. ఈ ఆయిల్ వెల్స్ ఎట్లా ఉంటుంది సార్ అంటే, ఒక 100 వెల్ డ్రిల్ చేస్తే దాంట్లో 3-4 పనికి వస్తాయి. మిగతా దాంట్లో లేదని కాదు, ఉంటుంది. కానీ అది కృష్ణా గోదావరి బేసిన్లో చూసాం మనం, బాంబే హైలో చూసాం. డ్రిల్ చేస్తే అన్ని సక్సెస్ఫుల్ అని కావాలని లేదు. ఇది మన బోర్వెల్ లాగా ఉంటుంది అనమాట. మీరు బోర్వెల్ ముందు 600 తవ్వుతారు, నీళ్ళు వస్తాయి. దాని తర్వాత డ్రై అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ 1000 తవ్వుతారు, అప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు వస్తాయి. మళ్ళీ మీరు అంతా నీళ్ళంతా గుంజుకుంటాం, మళ్ళీ అది డ్రై అయిపోతుంది. ఆయిల్ కూడా అంతే. సో ఒక సోర్స్ నుంచి కంటిన్యూస్గా ఆయిల్ రావాలంటే దట్ వెల్ షుడ్ బి రియలీ గుడ్. దానికి హైడ్రోకార్బన్ అనాలిసిస్ ఉంటుంది, సర్వే ఉంటుంది, చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉంటుంది. దాని తర్వాత అది కమర్షియలీ వయబుల్, అంటే బయటికి తీసి అమ్మడానికి మనం ఖర్చు పెట్టే కాస్ట్ ఈ 2 ఉంటుంది అనమాట. సో వేదాంత లాంటి కంపెనీస్లు, లేకుంటే అదానీ లాంటి కంపెనీస్, అంబానీ లాంటి కంపెనీస్ ఏం చేస్తారంటే, వీళ్ళు ఒక 50 వెళ్ళు తీసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. మేము ప్రాస్పెక్ట్ చేసి మేమే డ్రిల్ చేస్తాం. ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది, కానీ ఏదో సర్వే చూపిస్తుంది అక్కడ ఆయిల్ ఉంది, హైడ్రోకార్బన్స్ ఉంది అని చెప్పేసి అది చేస్తున్నారు. సో బహుశా ఉండొచ్చు, కానీ అది ఎంత క్వాంటిటీ ఉందో, ఎంత ఉందో హర్దీప్ సింగ్ పూరి గారు మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. చెప్తున్నారు 2 బిలియన్, అది ఎంతో బిలియన్ క్యూబిక్ ఫీట్ ఉందంటున్నారు. చూడాలి. ఫైనలీ అది ఇంగ్లీష్ చెప్తారు, ప్రూఫ్ ఆఫ్ పుడ్డింగ్ ఇస్ ఈటింగ్ అని. తినేటప్పుడు తెలుస్తుంది అది ఉందా లేదా అని చెప్పేసి, టేస్ట్ ఉందా లేదా అనేది. చూద్దాం, ఇంకొక 2 years 3 years వెయిట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత దాని కమర్షియల్ వయబిలిటీ తెలిసిపోతుంది. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ వార్కి ఫుల్ స్టాప్ ఇప్పుడు అంటారు? పడుతుందా, పడదా లేదా? ఇరాన్ ఇరాక్ వార్ నడిచేది గతంలో, ఆ టైప్లో ఇది ఉంటుందా? ఇరాన్ ఇరాక్ కానీ యుక్రెయిన్ తీసుకోండి, 3 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. ఆ విధంగా ఉంటుందా? సీరియల్ లాగా అవుతుందా, లేదా ఫుల్ స్టాప్ ఉంటుందా? ఉంటుంది, 1 నెల లోపల అయిపోతుందండి. ఎందుకంటే నేను చెప్పాను మీకు గుర్తున్న స్టార్టింగ్లో, ఇరాన్కి హోల్డింగ్ కెపాసిటీ లేదు ఎక్కువ. వాళ్ళకు ఉన్నది ఒకటే ఆయిల్ రిజర్వ్ ఒకటే. మిసైల్ రిజర్వ్ కూడా వాళ్ళు తగ్గిపోతుంది వాళ్ళది. ఓకే, హూతీలు సపోర్ట్ చేయట్లేదు, హెజ్బుల్లా సపోర్ట్ చేయట్లేదు, హమాస్ సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు కంప్లీట్లీ ఐసోలేట్ అయిపోయారు. యూఎస్ ఏమో ప్రెషర్ పెడుతున్నారు దానికోసం. ట్రంప్ ఏం చెప్పారు, నేను 2 వారాలు టైం ఇస్తానని చెప్పారు.
2 రోజులు కాదు. 2 వారాలు. సో థింక్ ఓవర్ ఇట్. ఈ 2 వారాల్లో వాళ్ళ దగ్గర మొత్తం అన్ని మిసైల్స్ అయిపోతుంది క్వాంటిటీ. లాంచింగ్ సైట్స్ని ఇజ్రాయెల్ కొడుతున్నారు. వాడు బయటికి తీసుకొచ్చి లాంచింగ్ సైట్ పెట్టగానే మన దివాళీ పటాకకి బాటిల్ పెడతాం చూడండి, పెట్టంగానే దాంట్లో రాకెట్ పెట్టే ముందు ఆ బాటిల్ కొట్టేస్తున్నారు. అది వీళ్ళు చేస్తున్నారు అనమాట. సో డెఫినెట్లీ బై ఇన్ అనదర్ 10-15 డేస్లో ఇరాన్ కంప్లీట్గా సరెండర్ అయిపోతారు, లేకుంటే దే విల్ స్టాప్ ఫైరింగ్ అంతే. సరే, ఆ విధంగా తీసుకొస్తారా? లేదు ఒక డిప్లొమాటిక్గా మేమే వెనక్కి తగ్గుతున్నాం అని అంటారు. అదంతా పాకిస్తాన్ ఏం చెప్పారండి, వాళ్ళే ఫస్ట్ ఫోన్ కాల్ చేసి మేము సీస్ఫైర్ కావాలన్నారు. అవును, దాని తర్వాత మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరు చెప్పారు? అదే ఎంఓలోకి వస్తారు వీళ్ళు కూడా. దే హ్యావ్ టు ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ అంటారు ఇంగ్లీష్లో. మేము ఓడిపోలేదు, మేము కొంచెం వాళ్ళ భయపడతారు ఇజ్రాయెల్ వాళ్ళు.